జై శ్రీమన్నారాయణ. కార్తీక పౌర్ణమిని ఆలయాల్లో ఎలా జరిపించాలి? ఉపక్రాంత మయా తృప్తి వన్హిరూపస్యతే విభో మయా ప్రీతస్తు నాకారి విఘ్నోభూద్యగ్ని సంతతే తస్మాదస్మిన్ దినే భూమ్యాం ఆలయేషు గృహేషు చ అగ్నిం హుత్వా ప్రదీపాంస్తు దీపయేయుస్తదగ్నినా. శ్రీప్రశ్న సంహిత మనకిది తెలియజేస్తుంది. ఆ రోజున స్వామి ముందు ధాన్యపీఠాన్ని వేసి చక్కగా 9 దీపాలని వెలిగించి బెల్లముతో వరి పేలాలతో అపూపాలతో స్వామికి హోమాన్ని సమర్పించి ఆ తర్వాత పూర్ణాహుతిని చేసి ఆ హోమ అగ్నితో ఆలయం మొత్తం దీపాలన్నీ కూడా వెలిగించి మళ్ళీ ఇదే ద్రవ్యాలని బెల్లము అపూపాలు వరిపేలాలు స్వామికి నివేదించి చక్కగా సాయంత్రం వేళ తిరువీధి ఉత్సవాన్ని జరిపించాలి. ఇలా కొన్ని ప్రాంతాల్లో చేస్తూ ఉంటారు. మరికొన్ని ప్రాంతాల్లో ఆకాశ దీపారాధన అని మనం చూస్తూ ఉంటాం కూడా. అలా ఆలయం ముందు ఉండేటువంటి సుమారు 100 తాళాల పరిమాణంలో ఉండేటువంటి ఆ యొక్క స్తంభం మీద దీపాన్ని వెలిగించేటువంటి ప్రక్రియ కూడా ఎంతో విశేషం. ఇలా కార్తీక శుద్ధ పాడ్యమి, దీనికి బలిపాడ్యమి అని కూడా పేరు. ఆ బలిపాడ్యమి నుండి కార్తీక పౌర్ణమి వరకు కొన్ని ప్రాంతాల్లో, మాసాంతం వరకు కొన్ని ప్రాంతాల్లో అగ్ని దీపోత్సవాన్ని, అంటే ఈ కృత్తికా దీపోత్సవాన్ని అగ్నిదేవుడికి బలిచక్రవర్తి చేసేటువంటి యాగంలో విఘ్నాలు కలిగి యాగం ఆగిపోయినందుకు కాను మనందరం కూడా చేసేటువంటి ఒక ప్రాయశ్చిత్త కర్మనే ఈ కృత్తికా దీపోత్సవం. అందుకు కాను మనం ఈ కార్తీక మాసంలో విశేషించి దీపాలన్నీ కూడా భగవంతుడికి ప్రాయశ్చిత్తంగా సమర్పిస్తాం. శ్రీపాంచరాత్రాగమ శాస్త్రం మనకి ఈ విషయాన్ని తెలియజేస్తుంది.